బట్ కాకపోతే ఏంటంటే ఈ బ్లర్ అనేది కూడా ఫస్ట్ వైఎస్ఆర్ గారిని హెలికాప్టర్ లో చూపించినప్పుడు ఫుల్ ఉంది, అది చెప్తున్నా. ఆయన చనిపోయినప్పుడు ఉన్న అందుకనే photo full అది ఉంది. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం వస్తే అది చేయటమే అంతే, అంతకని ఏమీ లేదు అసలు. మీకు వాళ్ళతో ఇంకా వాదించడానికి టైం లేక ఇంకా ఓకేనా అంతే, అంతకని ఏం లేదు. ఇప్పుడు ఫైనల్ రేట్స్ గవర్నమెంట్ బాడీ అది. మనకి ఎంత ఇది ఉన్నా, మనం ఎంత లాజిక్ మాట్లాడినా అవతల వాళ్ళు వినేవాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి అర్థం లేకపోతే వాళ్ళ వెనకాల ఏమైనా ఇంటెన్షన్ ఉందా ఏమో మనకు తెలియదు. బేసిక్గా సెన్సార్ బోర్డ్ ఈజ్ ఎ వెరీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఏం చేయాలో. ఇప్పుడు మీరు ఇది ఉండకూడదు అది చేయాలి అంటే ఫొటోస్ అన్ని బ్లర్ చేస్తే తెలీదా? ఇప్పుడు సినిమా చూసిన ఉన్నారు, అందరికీ ఎవరెవరో తెలుసు, పేరు మార్చినంత మాత్రాన్ని ఏమవుతుంది? బట్ కాకపోతే ఆ ఇంపాక్ట్ సినిమా మీద ఉంది కదా సార్. అప్పుడు మీరు డైరెక్ట్ గా వైఎస్ఆర్ అంటాకి విఎస్ఆర్ అంటాకి ఫెయిర్ కానీ అదంటున్నా, అది సెన్సార్ బోర్డు అది ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు బయట డైరెక్ట్ గా జగన్ సైకో అంటున్నాడు, జగన్ బాబాయిని చంపేశాడు అంటున్నాడు, లేకపోతే ఫలానా ఇది అయింది అంటున్నారు. అలాంటప్పుడు సినిమాలో అంటే ఏంటి ప్రాబ్లము? టీవీలో అంటున్నారు, న్యూస్ ఛానల్స్ లో అంటారు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ లో, అన్ని చోట్ల సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, స్పీచెస్ ర్యాలీస్లో అన్ని పేర్లు పెట్టి చెప్తున్నప్పుడు సినిమాలు ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే దీనికి యాక్ట్ లేదు, దానికి యాక్ట్ ఉంది, అంతకన్నా ఏమీ లేదు. అయితే యాక్చువల్గా దీంట్లో మిగతా ఏంటంటే ఫస్ట్ సీన్ కార్డు వచ్చినప్పుడు మేము జనరల్గా సీరియస్గా ఫాలో అవుతుంటాం, కానీ అక్కడే నవ్వులు స్టార్ట్ అయిపోయినాయి మీరు వేసిందని. అంటే 3 క్లాసులు రాసి వేసారు కదా, అంటే ఏంటి జనాలు నవ్వించాలనా లేదంటే కాదు? అది సెన్సార్ బోర్డు వాళ్ళే. అంటే మీ సినిమాకి చాలా, అంటే మీ సినిమాకి మీరు క్రియేటర్ అయినా కూడా దీన్ని బాగా మెయిన్ క్రియేటర్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు క్రియేటర్స్ అయ్యారు అనమాట. అయితే సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ 24 అనేది బాగా విపరీతంగా ఉంది. 2024 సంవత్సరం 24 సీట్లు పంపకం ఇదంతా అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో మీరు సినిమాలో చూపించిన కాన్సెప్ట్ కూడా అదే ఉంది, ప్రతిసారి వెళ్ళి నమ్ముతాడు ఇది అవుతాడు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఈ రియల్ లైఫ్ సినారియోకి దానికి కనెక్ట్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, చూడడానికి ఎలా ఉంది? అది కదా ఇప్పుడు మీకు ఇది ఆన్ గోయింగ్ స్టోరీ. ఇప్పుడు ఆ టైం నుంచి పొత్తులు తీసుకుని ఇద్దరు కలుసుకొని కొంతసేపు తిట్టుకోవడం, కొంతసేపు కలవడం అనేది మీ రిలేషన్షిప్ భార్యాభర్తలాగా ఉన్నారు వాళ్ళు, మూడు పెళ్ళలాగా సిబిఎన్ పవన్ కళ్యాణ్. అదే నేను రిఫ్లెక్ట్ చేసి చూపించాను, అది పర్ఫెక్ట్గా ఇప్పుడు సింక్ అయింది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటో ఉందంటే ఇదే ఉంది. ఇవాళ మీ పొద్దున్న లెగిస్తే సిబిఎన్ జనసేనని మోసం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు అని చెప్తున్నారు కదా, అది ఇవాళ ఉన్న పరిస్థితిలో 2024 ఎలక్షన్కి. ఇప్పుడు నేను 2019 కానీ దాని తర్వాత కానీ చూపించింది కూడా అదే ఉంది మెంటాలిటీ. అందుకని మీకు అంత బిలీవబుల్ ఉంది.